అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం చిచ్చురేపుతోంది. బజార్న పడి పదవుల కోసం కొట్లాడుకునే దుస్థితికొచ్చింది. పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్ పార్టీలో అంటుకున్న అసంతృప్తి సెగ ఇప్పుడు పీసీసీ కార్యవర్గం కూర్పుతో మరింత పెరిగింది. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లోనూ పలువురు నేతలకు మొండిచేయి చూపడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవుల్లో మాత్రమే కాదు, పార్టీ కమిటీల్లోనూ అసంతృప్తి రాగాలే వినబడుతున్నాయి. మంత్రి పదవులు రాని వారు ప్రస్తుతం అలకబోనగా పార్టీ కమిటీల పదవుల్లో కూడా న్యాయం జరగలేదని కొందరు నాయకులు మండిపడుతున్నారు. ఆ పదవులు తమకు అవసరం లేదని తిప్పికొడుతున్నారు. మరోపక్క మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు భగ్గుమంటున్నారు. అధిష్టానం దగ్గర పంచాయతీ పెడతామంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఇతర నాయకులు కూడా పార్టీ కోసం కష్టపడ్డామని పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవులు ఇవ్వలేని వాళ్లను కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పదవుల్లో సర్దుతోంది. పదవుల తలనొప్పి తగ్గించుకోవడానికి బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు పార్టీ పదవుల్ని పంచిపెడుతోంది. ఇప్పటికే టీపీసీసీకి జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. 27 మంది ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించగా ఇంతమందికి ఏం పనుంటుందో తెలియట్లేదు. ఈ పదవులు తీసుకున్న వారు గుంపులో గోవిందా అన్నట్లుగా ఉండాల్సిందే తప్ప వారికంటూ ప్రత్యేకత, గుర్తింపు ఉండదు. ఈ పదవుల పట్ల కొందరిలో అసంతృప్తి ఉన్నా బయటపడటం లేదు. కొందరు బాహాటంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. కొందరు అసలు పదవులు తీసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే అని అనుకుంటున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమించగా ఆ పదవి తీసుకోవటానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు. నామకే వాస్తే పదవి నాకెందుకు, ఇంకెవరికైనా ఇవ్వండని ఈ పదవి ఇచ్చినందుకు వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. అమ్మో, ఇంత పెద్ద పదవి నేను నిర్వహించలేను, నాకు ఎమ్మెల్యే పదవి చాలని అన్నారు. పార్టీ కోసం తాను అహర్నిశలు కష్టపడ్డానని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఇతరుల కోసం చాలాసార్లు పదవీ త్యాగం కూడా చేశానని అన్నారు. ఇంత చేసిన నాకు నామమాత్రపు పదవి ఇస్తారా అంటూ మండిపడ్డారు. ఈ పదవి తీసుకోవటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, ఇదే విషయాన్ని హైకమాండ్కు చెబుతానని అన్నారు. జంబో కమిటీలో 15 మంది మహిళలకే పదవులు ఇచ్చారని మరోవైపు నాయకురాళ్లు మండిపడుతున్నారు. ఇక మహిళా కాంగ్రెస్ను అధిష్టానం పూర్తిగా పట్టించుకోలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సిఫార్సు చేసిన ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఆమె గాంధీభవన్లో ధర్నా చేయటం ఒక కారణమై ఉండొచ్చని, పార్టీ కమిటీల్లో 33% మహిళలకు కేటాయించాలని కోరినా 3% కూడా ఇవ్వలేదని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. దీనిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తామని సునీతారావు చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే విషయంలో కూడా అధిష్టానం కిందా మీద అవుతున్నట్లుగా సమాచారం.